తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే నేడైతే తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది. మరి ఉద్యోగులనేవారు ప్రభుత్వంలో అతి ముఖ్యమైనటువంటి వారు. ఉద్యోగులు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది. ప్రభుత్వం బాగుంటే ప్రజల సంక్షేమానికి డోకా ఉండదు అని ప్రభుత్వాలైతే గుర్తించాలి. ఇప్పటికీ 5 డీఏలు పెండింగ్‌లో ఉంటే తెలంగాణలో ఒకే ఒక్క డీఏ ఇచ్చారు. మరో 6 నెలల తర్వాత మరొక డీఏ ఇస్తామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇప్పటికి దాదాపు మరి 5 నెలలు పూర్తి కావస్తుంది. ఇంకొక నెల అయితే ఇంకొక డీఏకు కూడా ముహూర్తం ఖరారు కానుంది. కాబట్టి ఈరోజు జరిగే తెలంగాణ క్యాబినెట్ మీటింగ్‌లో మరొక డీఏ గతంలో హామీ 6 నెలలకు ఇస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చిన ఒక డీఏని వెంటనే ఈ నెలలో ఈ క్యాబినెట్ మీటింగ్‌లో కీలక ప్రకటన చేయాలి. అదేవిధంగా తర్వాత పెండింగ్ బిల్లు కూడా ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామని చెప్తున్నారు. ఒక నెల ఇస్తున్నారు, ఒక నెల ఇవ్వడం లేదు. ఆ పెండింగ్ బిల్లును కూడా వెంటనే విడుదల చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ క్యాబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులందరూ కూడా ఆశ చూస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కూడా మరి అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలన్నట్టు అన్నట్టు ఈ సందర్భం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు లక్షల కోట్లు పెట్టి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. మరి ఉద్యోగులను మాత్రం ఉద్యోగుల డీఏల పట్ల కానీ, ఉద్యోగుల పీఆర్సీ పట్ల కానీ, పెండింగ్ బిల్లుల పట్ల కానీ, ఈహెచ్ఎస్ ఇలాంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి అయితే పెట్టడం లేదు. కమిటీలు వేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. కానీ ఉద్యోగులకు మాత్రం అసలు ఒరిగిందేమీ లేదన్నట్లే ఉంది. మరి దసరా కానుకగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్థిక పరమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎదురు చూశారు. కానీ దసరా పండుగ సందర్భంగా అయితే ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కనీసం దీపావళి పండుగ సందర్భంగానైనా నేడు జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో మరొక డీఏ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పిన డీఏ కూడా 5 నెలలు పూర్తిగా వస్తుంది. మరొక డీఏ ఇవ్వాలి. వెంటనే సంక్రాంతి కానుకగా మళ్ళీ 2 డీఏలు ఇచ్చి పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ కూడా మరి సంక్రాంతి వరకైనా తెప్పించుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇవాళ క్యాబినెట్ భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం. పలు కీలక అంశాలపై చర్చిస్తారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, ధాన్యం కొనుగోళ్లు, మెట్రోపై చర్చ, తర్వాత డిఎస్సి, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎస్ఎల్బీసీ పనులపై డిస్కషన్ చేస్తారు. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి కీలక అంశాలతో ఎజెండాతో ఈనాటి కేబినెట్ మీట్ అయితే జరగబోతోంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రేపు విద్యాశాఖ మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ముఖ్యమైన విషయం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదిక విడుదల తేదీపై ఇంకా ప్రభుత్వం చేత ఎలాంటి సమాచారం అయితే రావడం లేదు. మరి 2023 అక్టోబర్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మరి మాజీ ఆర్థిక కార్యదర్శి శివశంకర్ అధ్యక్షతన 2వ పీఆర్సీ కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీని 6 నెలల్లో నివేదిక సమర్పించమని సూచించారు. మరి అయితే ఈ నివేదిక ఇప్పటివరకు విడుదల కాలేదు. మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, ఇంకా పెన్షనర్స్, ఉపాధ్యాయ సంఘాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం నుండి వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే పీఆర్సీ అమలు చేయాలి. జూలై 2023 నుండే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నాయి. ఇప్పటికే 2 ఇయర్స్ దాటిపోయింది. కాబట్టి జూలై 2023 నుండే ఈ పీఆర్సీని అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలను కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ కూడా రెడీ అయింది. ఉద్యోగ సంఘాలతో మీటింగ్ నిర్వహించింది, అభిప్రాయం సేకరించింది, రిపోర్ట్ మొత్తం రెడీ చేశారు. కానీ ఇంతవరకు అయితే మరి ఆ పీఆర్సీ రిపోర్ట్ని అయితే తెప్పించుకోలేదు. మరి నేడు జరిగే ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మరి పీఆర్సీ రిపోర్ట్పై కూడా కీలక చర్చ జరగాలి. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని ఉద్యోగులు చాలా కీలకంగా అమలు పరుస్తున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు. ప్రతి పథకాన్ని కూడా సక్సెస్ చేయడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక రైజింగ్ 2047 పేరుతో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదని ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మనది ఇన్కమ్ కూడా మంచిగా వచ్చే రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా వెంటనే 2 నెలలు ఆలస్యమైంది. వెంటనే మరి పీఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకొని ఇచ్చే విధంగా ఈనాటి క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోవాలి. అది కూడా 2023 జూలై నుండి ఆ పీఆర్సీ అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల చూస్తే ఈ ఉద్యోగులకు చాలా తక్కువ వేతనాలుగా కనిపిస్తున్నాయి. మరి పెరుగుతున్న ఖర్చులకు తగిన జీతం అయితే రావడం లేదు. ఉద్యోగులు వివాహాలు చేయాలన్నా, పిల్లల్ని చదివించుకోవాలన్నా, హాస్పిటల్ ఖర్చులకైనా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఇతర ఈఎంఐలు చెల్లించాలన్నా కానీ ప్రస్తుత ధరలతో పోల్చుకుంటే వేతనాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. బయట సొంతంగా ఇతర హోటల్స్, ఇతర బిజినెస్లు చేసుకునే వారు కూడా ఉద్యోగుల కంటే కొంచెం ఎక్కువనే సంపాదిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వేతనాలు, పెన్షన్ కూడా, రిటైర్మెంట్ పెన్షన్ కూడా చాలా ఆలస్యం అవుతుంది. పీఆర్సీ అమల్లో చాలా ఆలస్యం కావడం మాత్రం అన్యాయం. కొత్త పే స్కేల్ కోసం ఉద్యోగులు అయితే 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వెంటనే పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించే విధంగా ఈ రోజు క్యాబినెట్లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఉద్యోగులందరూ ఆశిస్తున్నారు. ఇక బదిలీలు, ప్రమోషన్లలో అన్యాయం, పారదర్శకత లేకపోవడం వల్ల అసంతృప్తి పెరుగుతోంది. ఇక కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారందరినీ కూడా రెగ్యులర్ చేయకపోవడం, తక్కువ జీతాలతో పని చేయించడం,
వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం వీటన్నిటి వల్ల కూడా మరి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక హెల్త్ స్కీమ్, ఇక ఉద్యోగుల నుంచి శాలరీ, ఉద్యోగుల బేసిక్ పే నుంచి కొంత మొత్తంలో చందా రూపంలో వసూలు చేసి మరి కొత్త హెల్త్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పారు. మరి ఇంతవరకు అయితే అదిగో హెల్త్ స్కీమ్, ఇదిగో హెల్త్ స్కీమ్ అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే దాని మీద ఎలాంటి ముందడుగైతే పడలేదు. కాబట్టి ఎలాంటి చందా లేకుండా ప్రభుత్వమే పూర్తిగా హెల్త్ స్కీమ్, నూతన హెల్త్ స్కీమ్ని అమలు చేయాలి. ఇక మెడికల్ బిల్లులు కూడా 2 సంవత్సరాలైనా కానీ ఉద్యోగులకు అయితే పడట్లేదు. హెల్త్ కార్డు సరిగా పనిచేయడం లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం నూతన హెల్త్ స్కీమ్ని తీసుకురావాలి. తర్వాత కేర్ హెల్త్ పాలసీ, స్టార్ హెల్త్ పాలసీ లాగానే ఇక్కడ ప్రభుత్వం కుటుంబం మొత్తానికి, ఉద్యోగి కుటుంబానికి మొత్తానికి కూడా ఈ హెల్త్ స్కీమ్ని అయితే అమలు చేయాలి. ఇక పని భారం అధికంగా పోతుంది. ఎందుకంటే చాలా ఖాళీలు ఉన్నాయి, వివిధ శాఖల్లో ఖాళీలు ఉండడం వల్ల మరి స్టాఫ్ కొరతతో పని ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత ధరలు పెరుగుతున్నాయి. తద్వారా ఉద్యోగులు అయితే చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల సేవలకు మరి ఇక్కడ సరైన గుర్తింపు లేనట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి 6 నెలలకోసారి రావాల్సిన డిఏ ఇవ్వడం లేదు. ప్రతి 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పిఆర్సీ ఇవ్వడం లేదు. దాదాపు 30-40 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసి, ప్రజలకు సేవ చేసి రిటైర్ అయితే మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 2 సంవత్సరాలైనా రావడం లేదు. మరి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా తమ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కోర్టుకు వెళ్తున్నారు. తర్వాత ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా మరి రోడ్లెక్కి ధర్నాలు చేసినటువంటి సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాటి జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఫస్ట్ ఉద్యోగులకు సంబంధించి దాదాపు మరొక డిఏ ఇస్తామని చెప్పి 5 నెలలు కావస్తుంది. ఇక 6 నెలలకు ఇస్తామని చెప్పారు. కాబట్టి వెంటనే ఒక డిఏని అయితే విడుదల చేయాలి. ఇంకా 4 డిఏలు పెండింగ్లో ఉంటాయి. ఆ 4 డిఏలని సంక్రాంతి వరకైనా అందులో 2 డిఏలు కంప్లీట్ చేయాలి. సంక్రాంతి నాటికి పిఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకునే విధంగా ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకుంటారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వెంటనే ఇచ్చే విధంగా, తర్వాత ఈహెచ్ఎస్ స్కీమ్పై కూడా తొందరగా ఒక ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, ఐఏఎస్ అధికారుల కమిటీ ఉంది. తర్వాత ఇవన్నీ కూడా మరి ఉద్యోగ సంఘాల జేస్తో మీటింగ్ పెట్టి వారి యొక్క అనుకూలమైనటువంటి ఈహెచ్ఎస్ను కూడా వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం ఈనాటి క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగులు బాగుంటేనే ప్రభుత్వం కూడా బాగుంటుంది. మరి వారి సమస్యలు పరిష్కరించడం కూడా రాష్ట్ర అభివృద్ధికి కీలకమని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగులు ముఖ్యంగా ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేట్ చూస్తే 1,30,000 దాటింది. పెట్రోల్ రేట్ చూస్తే 110 రూపాయలు అయింది. డీజిల్ రేట్స్, తర్వాత ఇతర నిత్యావసర సరుకుల ధరలు ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికి చాలా భారీ ఎత్తున పెరిగాయి. కాబట్టి ఈనాటి జరిగే తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఆర్థిక శాఖ, తర్వాత వీరందరూ కూడా ఉద్యోగుల పట్ల కొంచెం కనికరించి వారికి హక్కుగా రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఆర్సీ కమిషన్ రిపోర్టు వీటన్నిటిని తెప్పించి ఇతర ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నారు. ఎందుకంటే 2023 జూలై నుంచే ఇప్పుడు పిఆర్సీ అమలు కావాల్సి వస్తుంది. ఇప్పుడు మరి 2 సంవత్సరాలు అయితే దాటిపోయింది. కాబట్టి పిఆర్సీ కమిషన్ కూడా తెచ్చే విధంగా ఈనాటి క్యాబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకుంటుందని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ముఖ్యమైన విషయం చూస్తే 2047 వరకు తెలంగాణ రైజింగ్ పేరుతో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి ఈ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులకు డిఏలు, పిఆర్సీలు, పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మరి 2047 విజన్ దృక్పథంతో ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులు అండదండ చాలా అవసరం. కాబట్టి ఉద్యోగులని మంచిగా చూసుకుంటే ఉద్యోగులు కూడా వివిధ ప్రభుత్వ పథకాలని సక్రమంగా అమలు చేస్తారు. కాబట్టి ఉద్యోగులు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. వారి సమస్యలు పరిష్కరించడం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన బాధ్యతని గుర్తించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సమాచార వీడియోల కోసం మన నో ఎవ్రీథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.